ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా తీరానికి పోటెత్తుతున్న భక్త కోటి. నేటితో ముగియనున్న కృష్ణా పుష్కరాలు. శ్రీవారి నమూనా ఆలయ దర్శనంతో భక్తుల పారవస్యం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లక్షలాది మందికి టీటీడీ ప్రసాదాల పంపిణీ. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలోని శ్రీవారి నమూనా ఆలయాన్ని సోమవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు, ఇతర అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా ముఖ్యమంత్రి ఆనంద నిలయంలోని విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి మొక్కుకున్నారు. ఆలయంలోని ముఖమండపంలో ఏర్పాటు చేసిన శ్రీవారి హుండీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కానుకలను సమర్పించారు. టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం అందజేయగా ఈవో సాంబశివరావు శ్రీవారి పట్టువస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పవిత్ర సమయంలో భక్తుల విశ్వాసాన్ని చూరగొనే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడానికి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక టెంపుల్ని బ్రహ్మాండంగా కట్టారు. అది కూడా ప్రజలందరి యొక్క విశ్వాసాన్ని చూరుకునే విధంగా కట్టారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఏ విధంగా ఉందో ఆ నమూనాను తీసుకుని బ్రహ్మాండంగా ఇక్కడ రూపకల్పన చేశారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల తిరుపతి అక్కడ తిరుమలకు రాలేకపోతున్నారో ఒక పవిత్రమైన సమయంలో ఇక్కడ దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు రావడమే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తుల దగ్గరికి వచ్చి ఆశీర్వదించే కార్యక్రమం ఇది దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ పవిత్రమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ పవిత్రమైన కార్యక్రమాల సమయంలో భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా వెంకటేశ్వర స్వామి ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక్కసారి ధర్మాన్ని కాపాడే శక్తి వెంకటేశ్వర స్వామికి ఉంది. అచంచలమైన నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకంతో ఇంకా మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోవాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. శివకేశవుల అంశగా పుట్టి 4 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తూ గంగాదేవికి సైతం పాప విమోచన కలిగించి హంసలదేవి వద్ద సముద్రంలో కలిసే పుణ్యనది కృష్ణవేణి ఎన్నో మహాక్షేత్రాలతో విరాజిల్లుతూ తీరం పొడవునా భక్తకోటిని తరింపజేస్తున్న పావన కృష్ణమ్మ పుష్కర శోభతో పరవళ్లు తొక్కుతోంది. పుష్కరాల చివరి రోజును పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి తరిస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 20,50,985 మంది పుష్కర స్నానం చేయగా మొత్తం 11 రోజులకు కలిపి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 1,79,38,246 మంది భక్తులు కృష్ణా పుష్కరాల్లో పాల్గొనడం విశేషం. ఆ దృశ్యమాలిక మీకోసం. భక్తకోటి పుణ్య స్నానాలతో కృష్ణా తీరం పులకిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని అన్ని ఘాట్లు భక్తజన సంద్రంగా దర్శనమిస్తున్నాయి. పావన కృష్ణమ్మ ఒడిలో పుష్కర స్నానాలు చేసిన భక్తులు నదీమ తల్లి దీవెనలందుకుని దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఇక విజయవాడలోని దుర్గాఘాట్, పద్మావతి, పున్నమి, కృష్ణవేణి పవిత్ర సంగమ ఘాట్లు పుష్కర భక్తులతో సందడిగా కనిపించాయి. అలాగే పాలమూరు జిల్లాలోని బీచ్పల్లి ఆంజనేయ స్వామి సన్నిధిలో భక్తులు పవిత్ర స్నానాలు ముగించుకుని పవనపుత్రుణ్ణి సేవించి తరించారు. ఇక కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహించే అపరూప పుణ్య ప్రదేశం జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల. శ్రీ భవానీ సమేతంగా ముక్తేశ్వరుడు భక్తులను అనుగ్రహించే ముక్త్యాల పుష్కర ఘాట్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని విజయవాడలోని గొల్లపూడి, సూరాయపాలెం పుష్కర ఘాట్లు భక్తులతో కలకలలాడాయి. కృష్ణమ్మకు పసుపు కుంకుమలను సారెగా సమర్పించిన భక్తులు పుష్కర స్నానాలు చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని పంచారామ క్షేత్రం అమరావతి కృష్ణమ్మ పుష్కరాలతో భక్త శోభితంగా దర్శనమిస్తోంది.
అమరలింగేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు అమరావతిలోని బుద్ధ ఘాట్, అమరలింగేశ్వర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి ధన్యులయ్యారు. అలాగే గుంటూరు జిల్లాలోని మాచర్ల సమీపంలోని సత్రశాల, దైదఘాట్లతో పాటు తాళ్లాయపాలెం కోటి లింగాల శైవక్షేత్రం ఘాట్, ధరణికోట, సీతానగరంలోని స్నాన ఘాట్లలో భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేసి తర్పణాలు విడిచి కృష్ణానది ఆశీస్సులందుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని పండుగ వాతావరణం నెలకొంది. మరికొద్ది గంటల్లో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పావన కృష్ణా తీరానికి పోటెత్తుతున్నారు. దీంతో జిల్లాలోకి నాగార్జున సాగర్ జలాలు ప్రవేశించే మొట్టమొదటి ప్రాంతమైన అడవి దేవులపల్లి పుష్కర భక్తులతో కోలాహలంగా మారింది. సనాతన హైందవ క్షేత్రంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణా పుష్కరాల్లో పెద్దన్న పాత్రను పోషించింది. శ్రీవారి నమూనా ఆలయాన్ని విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో ఏర్పాటు చేసి విచ్చేసిన భక్తులందరికీ తిరుమల తరహాలోని ప్రసాదాలను పంపిణీ చేసింది. అదేవిధంగా పుష్కరాలకు అశేషంగా తరలివచ్చిన భక్తలోకానికి ప్రతిరోజు 1,00,000 మందికి పైగా అన్న ప్రసాదాలను అందజేసి తన సమున్నతమైన సేవా నిరతిని మరొకసారి చాటుకుంది. ఈ నేపథ్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని దర్శించుకున్న భక్తుల వివరాలు, అన్నప్రసాదాల ఏర్పాట్లు తదితర అంశాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అఖండ భారతావనిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విలసిల్లుతోంది. ప్రపంచంలోని 4 చెరగల నుంచి భక్తులు శ్రీవారిని క్షణకాలం దర్శించి మొక్కులు చెల్లించుకోవడానికి విశేషంగా తరలి వస్తున్నారు. సనాతన హైందవ క్షేత్రంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను సమున్నతంగా నిర్వహించడంతో పాటు విద్యా, సేవా రంగాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు నవ్యాంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కృష్ణా పుష్కరాల్లో భక్తుల మదిని చూరగొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ముందస్తుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పలుమార్లు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని తిరుమల తరహాలోనే ఏర్పాటు చేసింది. ఆగస్టు 7వ తేదీ నుంచి భక్తులను దర్శనానికి అనుమతించింది. 4 వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేసి భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వీలు కల్పించింది. ఈ సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీ 6,532 మంది, 8వ తేదీ 5,957, 9వ తేదీ 10,020, 10వ తేదీ 13,797, 11వ తేదీ 16,781, 12వ తేదీ 24,442, 13వ తేదీ 32,982, 14వ తేదీ 42,120, 15వ తేదీ 42,968, 16వ తేదీ 33,860, 17వ తేదీ 32,531, 18వ తేదీ 34,072, 19వ తేదీ 34,662, 20వ తేదీ 43,613, 21వ తేదీ అత్యధికంగా 46,383 మంది భక్తులు నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 15 రోజులకు గాను మొత్తం 4,20,720 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదాల్ని అందజేసినట్టుగాని పుష్కర భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల్ని పంపిణీ చేసింది. విజయవాడలోని 12 ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో 4 ప్రాంతాల్లో టీటీడీ ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు తగ్గకుండా అన్నప్రసాదాలను అందజేసి తన సేవా నిరతిని తెలియజేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు తగ్గకుండా టీటీడీ అన్నప్రసాద విభాగం అల్పాహారాన్ని, అన్నప్రసాదాన్ని ఆయా జిల్లాల యంత్రాంగం, శ్రీవారి సేవకుల సహకారంతో పంపిణీ చేయగలిగింది. అత్యధికంగా ఈ నెల 18వ తేదీ 1,15,000 మందికి, 21వ తేదీ 1,40,000 మందికి, 22వ తేదీ 1,40,000 మందికి టీటీడీ అన్నప్రసాదాల్ని అందజేసింది. అదేవిధంగా శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు తిరుమలలో ఉన్నామా అన్న రీతిలో ప్రసాదాలను టీటీడీ అందజేయగలిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో లాగానే విజయవాడ నమూనా ఆలయంలోనూ పులిహోర, చక్కెర పొంగలిని అందించింది. దీంతో పాటు ప్రతి భక్తుడికి ఈ నెల 7వ తేదీ నుంచి చిన్న లడ్డూలను అందజేసింది. ఇప్పటికీ 4,40,000 చిన్న లడ్డూలను భక్తలోకానికి తిరుమల తిరుపతి దేవస్థానం అందజేయగలిగింది. కృష్ణా పుష్కరాల్లో టీటీడీ చేసిన ఏర్పాట్లపై భక్తలోకంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ ధర్మ ప్రచారానికి వేదికగా కృష్ణా పుష్కరాల్లో
టీటీడీ తమ బాధ్యతను నిర్వర్తించిందని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కరాల్ని ధర్మ ప్రచారానికి ఒక వేదికగాను, పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ కూడా శ్రీవారి దర్శనం కలుగజేయాలనే ఉద్దేశంతో విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో నమూనాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నమూనాలయాన్ని దాదాపు 5 లక్షల మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరి పుష్కరాలకు వచ్చే వారందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలు అందజేయడం జరిగింది. 10 లక్షలకు పైగా పుష్కరాలకు వచ్చే యాత్రికులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలు అందజేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా విజయవాడలో ఉన్న నమూనాలను దర్శించి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో బుక్ ఎగ్జిబిషను, మిగతా ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ వారికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాగి దారాలను కూడా మనం ఇక్కడ అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట. వాటిని కూడా భక్తులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో టీటీడీకి సహకరించిన శ్రీవారి సేవకులకు, సిబ్బందికి, పోలీసు వారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు పుష్కర భక్తులకు పుష్కలంగా సేవలు అందిస్తున్నాయి. ఆ విశేషాలను చూద్దాం. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులు ఏ విషయంలోనూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కృష్ణా పుష్కరాల్లో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా పద్మావతి ఘాట్లో అమ్మ ఒడి పేరుతో చంటిపిల్లల తల్లుల విశ్రాంతి కేంద్రం ఉంది. ఇక్కడ చంటిపిల్లల తల్లులు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ పక్కనే చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రతి ఘాట్లోనూ భక్తులకు మంచినీటి ప్యాకెట్లను అందిస్తున్నారు. ఘాట్ల వద్ద భక్తులు విరివిగా ఈ మంచినీటి ప్యాకెట్లను తీసుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇక పద్మావతి ఘాట్లో చిన్నారుల వివరాల్ని పొందుపరుచుకునే వెసులుబాటును కల్పించారు. ఈ సౌకర్యంతో పిల్లలు, వయోవృద్ధులు తప్పిపోకుండా వివరాలతో కూడిన ట్యాగ్ను చేతికి కడుతున్నారు. ట్యాగ్ పైన చిన్నారి పేరుతో పాటు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఈ విధానం తప్పిపోయిన పిల్లలను సురక్షితంగా, సులభంగా వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు సహాయపడుతోంది. పుష్కర భక్తులకు వైద్య కేంద్రాలు ఉచిత సేవలు అందిస్తున్నాయి. విజయవాడలోని శ్రీ పద్మావతి ఘాట్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పుష్కర భక్తులు ఉపయోగించుకుంటున్నారు. 10 పడకల ఆసుపత్రిలో పుష్కర భక్తులకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 5 ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. ప్రతినిత్యం దాదాపు 1000 నుంచి 1500 మంది భక్తులు వైద్య చికిత్సలు పొందుతున్నారు. పుష్కరాల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. అలాగే పుష్కరాల్లో పితృతర్పణాలు వదిలే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం పూజా సామాగ్రిని అందుబాటు ధరలో విక్రయిస్తోంది. 14 పూజా ద్రవ్యాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర కేవలం 50 రూపాయలు మాత్రమే. పుష్కర స్నానం ఆచరించాక భక్తులు ఇక్కడి పూజా సామాగ్రిని కొనుగోలు చేసి పిండ ప్రదానాలు జరుపుకునేందుకు వీలుగా సరసమైన ధరలకు భక్తులకు విక్రయిస్తున్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సంస్కృత వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రావణ పౌర్ణమి సందర్భంగా 7 రోజుల పాటు జరిగిన ఈ వార్షికోత్సవాలలో విద్యాపీఠం విద్యార్థులతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. శాస్త్రాబ్ది గోష్ఠి, కవితా గోష్ఠి, జాతీయ సదస్సు తదితర అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన సంస్కృత వారోత్సవాల ముగింపు సమావేశానికి బెంగళూరు ఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంస్కృత స్టడీస్ డైరెక్టర్ ఆచార్య ఎస్ రంగనాథ్,
విద్యాపీఠం ఉపకులపతి ఎంఎల్ నరసింహమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. నెల్లూరు జిల్లా గొలగమూడిలోని భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఆరాధనోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. అందంగా అలంకరించిన స్వామివారిని సూర్యప్రభపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. 800 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో పునఃప్రతిష్ఠ జరిగిన ఈ ఆలయంలో శ్రావణమాస పూజలు వేడుకంగా జరిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రావణ మాసాన జరిగిన ఈ ఆధ్యాత్మిక సేవల్లో భక్తులు పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పినపళ్ల గ్రామంలో గ్రామ దేవతగా అలరాడుతున్న శ్రీ గంగాళమ్మ ఆలయ పునః ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శ్రీ గంగాళమ్మ తల్లి, శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచగవ్యారాధన జరిపారు. తరువాత క్షీర జలాదివాసం, సప్త కలశ స్నపనం, నవకలశ స్నపనం, మహాశాంతి హోమం నిర్వహించారు. తరువాత కుంభ పూజ, పంచశయ్యాదివాసం, రత్నన్యాసం నిర్వహించారు. ఆపై ప్రతిష్టామూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఆలయానికి చేరుకున్న అనంతరం శాస్త్రోక్తంగా విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్మితమైన ఈ ఆలయంలో జరిగిన స్వామివారి ప్రతిష్టాపనలు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఉత్సవంలో భాగంగా వేద పండితులు వేదాలు పారాయణం చేస్తూ ఉండగా ధాన్యాదివాసం, జలాదివాసం, శయ్యాదివాసం జరిపి సర్వదేవతాహ్వానం, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆపై యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలం బి కొండాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో పునరుద్ధరించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహవాచనం, చండీమాత పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ హోమం జరిపారు. అనంతరం ఆంజనేయ స్వామివారికి చందన లేపనం జరిపి హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. సంకీర్తన ప్రియుడైన శ్రీవారిని కళాకారులు నామ సంకీర్తనతో అర్చించారు. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం నామ సంకీర్తనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకి చెందిన బాలసుబ్రహ్మణ్య భాగవతార్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.